ఛానల్ మై స్కూల్. ఈరోజు ఏపీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ థర్డ్ లెసన్ ఆహార వనరులలో అభివృద్ధి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, శక్తినిచ్చే ధాన్యాలు. శక్తినిచ్చే ధాన్యాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉండేటటువంటి ధాన్యాలు: గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు. ప్రోటీన్స్ ఇచ్చేటటువంటి పంటలు, ప్రోటీన్స్ వచ్చే పంటలు: శనగ అంటాం, బఠానీ, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు. కొవ్వులు లభించే పంటలు: సోయాబీన్, నువ్వులు, వేరుశనగ, ఆముదాలు, ఆవాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు. నెక్స్ట్ వన్, విటమిన్లు మరియు ఖనిజ లవణాలను అందించేటటువంటి పంటలు: కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు. పశుగ్రాసం కొరకు పెంచేటటువంటి పంటలు: బెర్సిన్, ఓట్స్ లేదా సూడాన్ గడ్డి. ఖరీఫ్ పంటలకు ఉదాహరణ. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఖరీఫ్ పంటల గురించి చూసినాం. ఖరీఫ్ పంటలు అంటే ఏంటి? వర్షాకాలంలో పండే పంటలు. జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటాం. ఈ పంటలకు ఉదాహరణ వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసర్లు, మినుములు. రబీ పంటలకు ఉదాహరణ. రబీ పంటలు అంటే శీతాకాలంలో పండే పంటలు, అక్టోబర్ టు లేదా నవంబర్ టు ఏప్రిల్ వరకు. గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసెలు. భారతదేశంలో 1952 నుంచి 2010 వరకు ఎంత శాతం సాగు భూమి పెరిగింది? 1952 నుంచి 2010 వరకు సాగు భూమి యొక్క పెరుగుదల శాతం ఎంత అంటే 25%. 25% సాగు భూమి పెరిగింది. ఉత్పత్తి మాత్రం 4 రెట్లు పెరిగింది. పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలు ఏవి? పంట దిగుబడిని పెంచాలంటే పంట రకాన్ని అభివృద్ధి చేయాలి, పంట ఉత్పత్తిలో అభివృద్ధి ఉండాలి, పంట రక్షణ నిర్వహణ చర్యలు తీసుకోవాలి. సంకరీకరణం అనగానేమి? సంకరీకరణం అంటే జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననాన్ని సంకరీకరణం అంటాం. జన్యుపరంగా భిన్నంగా ఉన్నటువంటి మొక్కల మధ్య జరిపే ప్రజననాన్ని సంకరీకరణం అంటాం. ఈ సంకరీకరణం మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. రకాంతర సంకరీకరణం అంటే వివిధ రకాల మధ్య జరిగే ప్రజననం. జాత్యంతర సంకరీకరణం అంటే ఒకే ప్రజాతికి చెందిన 2 విభిన్న జాతుల మధ్య ప్రజననం జరిగితే దాన్ని జాత్యంతర సంకరణం అంటాం. ప్రజాతాంతర సంకరణం అంటే వివిధ ప్రజాతుల మధ్య సంకరణం. ఇక్కడనేమో ఒకే ప్రజాతిలో విభిన్న జాతుల మధ్య సంకరణం అయితేనేమో జాత్యంతర సంకరణం అంటాం. ప్రజాతాంతర అంటేనేమో వివిధ ప్రజాతుల మధ్య సంకరణం చేస్తే దాన్ని ప్రజాతాంతర సంకరణం అని పిలుస్తాం. అధిక దిగుబడి అంటే ఏంటి? అధిక దిగుబడి అనేది ఎట్లా అంటే ఒక ఎకరాన్ని తీసుకొని ఆ పంట ఉత్పాదకతను పెంచినట్లయితే దాన్ని అధిక దిగుబడిగా చెప్పవచ్చు. మెరుగైన నాణ్యత అనేది పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలనకు పంటకు మారుతుంటుంది. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క దాన్ని నాణ్యతగా తీసుకుంటాం. ఉదాహరణకి గోధుమలో బేకింగ్ నాణ్యతను తీసుకుంటాం. అదే పప్పుల్లో అయితే ప్రోటీన్ల నాణ్యతను బట్టి పప్పు నాణ్యమైందా కాదా అనేది చూస్తాం. నూనె గింజల్లో అయితే నూనె నాణ్యతను చూస్తాం. పండ్లు, కూరగాయలకైతే నిల్వ నాణ్యతని బట్టి అవి నాణ్యమైనవా కావా అనేది చెప్పవచ్చు. ఒక పంట యొక్క మెరుగైన నాణ్యతని పరిశీలించాలని చెప్పాలి అంటే ఒక్కొక్క పంటలో ఒక్కో రకంగా ఉంటుంది. గోధుమలో అయితే బేకింగ్ నాణ్యత, పప్పులో అయితే ప్రోటీన్ల నాణ్యత, నూనె గింజల్లో అయితే నూనె నాణ్యత, పండ్లు, కూరగాయలు అయితే నిల్వ నాణ్యత. నిర్జీవ నిరోధకత అనగానేమి? ఇవేంటి అంటే హైబ్రిడ్ సీడ్స్ తయారు చేసేటప్పుడు నిర్జీవ నిరోధకత కలిగినటువంటి విత్తనాలు తయారు చేస్తారు కదా, దానికి సంబంధించింది. జీవ సంబంధం అంటేనేమో వ్యాధులు, కీటకాలు, నెమటోడ్స్ వీటిని తట్టుకునే శక్తి ఉండాలి విత్తనాలకి. వ్యాధుల్ని తట్టుకునే శక్తి, కీటకాలను తట్టుకునే శక్తి, నెమటోడ్స్ని తట్టుకునే శక్తి ఉండాలి. నిర్జీవ సంబంధం అంటేనేమో కరువు కాటకాలు, లవణీయత, నీటిని నిలిచి ఉండడం అంటే నీరు బట్టి ఉంచే సామర్థ్యం, ఉష్ణోగ్రత, చలి, మంచు వీటన్నిటికీ తట్టుకునేటటువంటి గుణాలు కలిగి ఉంటే వాటిని నిర్జీవ నిరోధకత అంటాం. ఈ ఒత్తిడిలన్నింటినీ తట్టుకునే రకాలు ఉత్పత్తి చేయడం. నెక్స్ట్ వన్, విస్తృత అనుకూలత. ఇది కూడా విత్తనాలకు సంబంధించిందే. విస్తృత అనుకూలత అంటే ఒక రకాన్ని వివిధ వాతావరణ పరిస్థితులలో పెంచగలగడం. మనం ఒక హైబ్రిడ్ విత్తనాన్ని తయారు చేసినట్టయితే దాన్ని ఏం చేయాలి? ఏ రకమైన వాతావరణ పరిస్థితుల్లో అయినా పెంచగలిగేటట్టుగా ఉంటే దాన్ని విస్తృత అనుకూలత అంటారు. స్థూల పోషకాలు అనగానేమి? మొక్కలకు అధిక మొత్తంలో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలు అంటారు. సూక్ష్మ పోషకాలు అనగానేమి?
సూక్ష్మ పోషకాలు అంటే మొక్కలకు తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటారు. మొక్కలకు గాలి ద్వారా అందే పోషకాలు ఏవి? కార్బను, ఆక్సిజన్. మొక్కలకు గాలి ద్వారా కార్బను, ఆక్సిజన్ అందుతాయి. మొక్కలకు నీటి ద్వారా అందే పోషకాలు హైడ్రోజన్, ఆక్సిజన్. నీటి ద్వారా అందే పోషకాలు హైడ్రోజన్, ఆక్సిజన్. స్థూల పోషకాలకు ఉదాహరణ. స్థూల పోషకాలు మెయిన్ ఎన్పికే, నైట్రోజన్, పొటాషియం. ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఎన్పికే అనేవి మెయిన్గా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా ఎక్కువ మొత్తంలో అవసరం పడతాయి కాబట్టి వీటిని కూడా స్థూల పోషకాలు అంటాం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. మెయిన్ అయితే ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి? సూక్ష్మ పోషకాలు అంటే ఉదాహరణ ఇక్కడ పోషకాలు అవి తక్కువ మొత్తంలో అవసరం అయ్యాయి కదా. పెర్రసు, మాంగనీసు, బోరాను, జింకు, కాపరు, మాలిబ్డినం, క్లోరిన్ ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. సేంద్రియ ఎరువులు అనగానేమి? సేంద్రియ ఎరువులు అంటే జీవ సంబంధ పదార్థాలు అంటే జంతువుల యొక్క, మొక్కల యొక్క విసర్జక పదార్థాలు, ఆకులు, పేపర్లు ఇవన్నీ కూడా కుళ్ళిపోవడం ద్వారా, జీవ సంబంధ పదార్థాలు కుళ్ళిపోవడం ద్వారా ఏర్పడేటటువంటి ఎరువుని సేంద్రియ ఎరువు అంటాం. సేంద్రియ ఎరువులో ఏ పదార్థాలు ఉంటాయి? కర్బన పదార్థాలు ఉంటాయి. సేంద్రియ ఎరువులో కర్బన పదార్థాలు ఉంటాయి. సేంద్రియ పదార్థాలు ఎలా ఉపయోగపడతాయి? సేంద్రియ పదార్థాలు అనేవి నేల యొక్క స్థితిగతులను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇసుక నేలలో గనక అయితే ఈ సేంద్రియ పదార్థం ఏం చేస్తుంది అంటే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇసుక నేలలకు నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే బంకమట్టి నేలలో అయితే అధికంగా ఉన్నటువంటి నీటిని తొలగించి నీరు నిల్వ లేకుండా చేస్తుంది. అంటే బంకమట్టి నేలలకి మామూలుగా ఏ గుణం ఉంటుంది? ఎక్కువ రోజులు నీటిని పట్టవచ్చే గుణం ఉంటుంది కాబట్టి అలాంటి నేలల్లో అయితే ఉన్నటువంటి ఎక్స్ట్రా నిల్వ వాటర్ని తీసేసి నేల మంచిగా ఉండేటట్టుగా చేస్తుంది. అంటే నేల యొక్క పరిస్థితిని బట్టి వాటి యొక్క స్థితిగతులను పెంచుతుంది. సేంద్రియ ఎరువులు ఎన్ని రకాలు? సేంద్రియ ఎరువులు అనేవి 2 రకాలు. సేంద్రియ అంటే జీవ సంబంధ ఎరువులు కదా, ఇవి 2 రకాలు. ఒకటి కంపోస్ట్, వర్మి కంపోస్ట్. ఇవి ప్లస్ వీటితో పాటు పచ్చిరొట్ట. 2 రకాలు ఏంటి అంటే కంపోస్ట్, పచ్చిరొట్ట. కంపోస్ట్ అంటే ఇంతసేపు చెప్పుకున్నాం, ఇండ్లలో వచ్చేటటువంటి చెత్త కావచ్చు, పశువుల పేడ, ఆకులు, కాగితాలు ఇవన్నిటిని కుళ్ళిపోయి ఏర్పడేటటువంటి దాన్ని కంపోస్ట్ అంటాం. దాన్ని మనం వానపాములు ఉపయోగించి కనుక కుళ్ళిపోయేటట్టు చేస్తే వర్మి కంపోస్ట్ అంటాం. ఈ 2 కూడా సేంద్రియ ఎరువులే. వీటితో పాటు పచ్చిరొట్ట. పచ్చిరొట్ట అంటే పంట వేయడానికి ముందే జనుము లేదా గోరు చిక్కుడు వంటి పంటలు పెంచుతారు. పెంచి వాటిని అలాగే పొలంలో దున్నేస్తారు. అలా దున్నడం ద్వారా ఆ మొక్కలన్నీ కూడా నేలలో కుళ్ళిపోయి పోషకాలు అందుతాయి. ఇట్లా తయారు చేయడాన్ని పచ్చిరొట్ట ఎరువు అని అంటాం. పంట వేయడానికి ముందే జనుము లేదా గోరుచిక్కుడు వేసి వాటిని ఏం చేస్తారు, మళ్ళీ పొలంలోనే కలిపి దున్నుతారు. ఆ కలిపి దున్నడం వల్ల అవన్నీ కుళ్ళిపోయి ఆ నేలకు పోషకాలు అందడాన్ని పచ్చిరొట్ట ఎరువు అంటారు. ఈ పచ్చిరొట్ట ద్వారా నేలకు అందే పోషకాలు ఏవి? ఏ పోషకాలు అంటే నత్రజని, భాస్వరం అందుతాయి. పచ్చిరొట్ట ద్వారా వచ్చేవి నత్రజని మరియు భాస్వరం. సేంద్రియ వ్యవసాయం అనగానేమి? సేంద్రియ వ్యవసాయం అంటే ఏముంది? రసాయనాలను ఉపయోగించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటాం. ఇక్కడ రసాయనాలు అంటే అడుగు మందులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, కీటకనాశనలు ఇవన్నీ ఏవి కూడా ఉపయోగించకుండా ఓన్లీ సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తే దాన్ని సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మేషన్ అంటాం. కలుపు మొక్కలకు ఉదాహరణ. కలుపు మొక్కలకు ఉదాహరణ జాంతియం. జాంతియం అంటే గోకురు అంటాం. పార్థీనియం, గాజర్ గ్రాస్ ఇవన్నీ. ఇంకోటి సైపేరినస్ రొటాండస్, మోత. ఇవన్నీ కలుపు మొక్కలు. జంతు ఉత్పత్తులు, పోషకాలు. జంతువుల ఉత్పత్తులలో ఉండే వివిధ పోషకాలు చూద్దాం. ఫస్ట్ పాలు. పాలలో చూసినట్టయితే పాలలో 3.6% కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్లు 4% ఉంటాయి. చక్కెర 4.5% ఉంటుంది. ఖనిజ లవణాలు 0.70%. వాటర్ వచ్చేసి 87.2%. విటమిన్స్, పాలలో ఉండే విటమిన్స్ B1, B2, B12, D, విటమిన్ E. నెక్స్ట్ గుడ్డులో ఉండేటటువంటి కొవ్వులు 12%, ప్రోటీన్లు 13%, చక్కెరలు ఉండవు, గుడ్డులో చక్కెరలు ఉండవు. ఖనిజ లవణాలు వచ్చేసి 1%, నీరు 74%, విటమిన్స్ B2 అండ్ డి విటమిన్. మాంసంలో కొవ్వులు 3.6%, ప్రోటీన్లు 21.100%, ఇక్కడ కూడా చక్కెరలు ఉండవు. ఖనిజ లవణాలు 1.10%, నీరు వచ్చేసి 74.2%.
మాంసంలో విటమిన్స్ B2 మరియు B12. చేపలలో కొవ్వులు 2.5%, ప్రోటీన్స్ 19%, చక్కెరలు ఉండవు, ఖనిజ లవణాలు వచ్చేసి 1.30%, వాటర్ 77.20%, విటమిన్స్ వచ్చేసి చేపలో నియాసిన్, విటమిన్ డి, విటమిన్ ఏ. ఇది ఆల్రెడీ మనకు ఒక షార్ట్ వీడియో కూడా ఉంది, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ వన్, భారతీయ పశువులు ఏ జాతికి చెందినవి? భారతీయ పశువులు అనేవి రెండు వేర్వేరు జాతులకు చెందినవి. ఒకటి బాస్ ఇండికస్ అనేవి ఆవులు, ఇంకొకటి బాస్ బుబాలిస్, ఇవి గేదెలు. బాస్ ఇండికస్, బాస్ బుబాలిస్. పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను ఏమంటారు? పాడి పశువులు అంటారు, డైరీ జంతువులు అని అంటారు. వ్యవసాయ పనులకు ఉపయోగించే జంతువులను ఏమంటారు? మెట్ట జంతువులు అంటారు. విదేశీ జాతి పశువులకు ఉదాహరణ జెర్సీ, బ్రౌన్ స్విస్, ఇవన్నీ కూడా విదేశీ జాతులు. ఇవి ఎక్కువ పాలను ఇస్తాయి. స్థానిక పశువులు అనే ఉదాహరణ రెడ్ సింధి, సాహివాల్. వీటికేమో వ్యాధి నిరోధకత ఎక్కువ ఉంటుంది, వ్యాధులను తట్టుకునేటటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది స్థానిక పశువులకి. పశువులకు వచ్చేటటువంటి ఫ్లూక్స్ వ్యాధి ఏ అవయవాన్ని దెబ్బతీస్తుంది? కాలేయాన్ని. పశువులకు వచ్చేటటువంటి ఫ్లూక్స్ వ్యాధి కాలేయాన్ని దెబ్బతీస్తుంది. నెక్స్ట్ వన్, పశుగ్రాసంలో ఉండే పదార్థాలు. రఫేజెస్, పీచు పదార్థాలు ఉంటాయి పశుగ్రాసంలో. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా గాఢత కలిగి ఉండే పదార్థాలు ఉంటాయి. మాంసం కోసం పెంచే కోళ్ళు, బ్రాయిలర్ కోళ్ళు. మాంసం కోసం పెంచే కోళ్ళను బ్రాయిలర్స్ అంటాం. గుడ్ల కోసం పెంచే కోళ్ళు లేయర్స్. భారతీయ జాతి కోడి, మన లోకల్ వెరైటీని అసీల్ జాతి, బెరస కోడి అంటారు కదా, అసీల్. విదేశీ కోడి వచ్చేసి లెగ్ హార్న్. పౌల్ట్రీ ఆహారంలో అంటే కోళ్ళకి ఇచ్చేటటువంటి దానాలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ కే ఉంటాయి. కోళ్ళకి ఇచ్చేటటువంటి దానాలో విటమిన్ ఏ, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. చేపలలో ఎక్కువగా ఉండే పోషకాలు. చేపలు తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ప్రోటీన్స్ వస్తాయి. భారతదేశ తీర ప్రాంతం ఎంత? 7,500 కిలోమీటర్లు. ప్రసిద్ధ చేప రకాలు ప్రాంపేట్, మాకెరల్, ట్యూనా, సార్దినేస్, బొంబోడెక్. ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్రపు నీటిలో పెంచే చేపలకు ఉదాహరణ సముద్ర చేపలు ముల్లెట్లు, బెట్కి, పెర్ల స్పాట్. ఇంకా వీటితో పాటు రొయ్యలు, ముస్సెల్స్, ఆల్చిప్పలు, సీవీడ్స్, ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చేటటువంటి ఆహారపు ఉత్పత్తులు. సముద్ర ముత్యాల కోసం పెంచే జీవులు ఆల్చిప్పలు. ముత్యాల కోసం పెంచే జీవులు ఆల్చిప్పలు. మంచినీటి రొయ్యలకు ఉదాహరణ మాక్రోబ్రాకియం రోజెన్బర్గి. సముద్ర నీటి రొయ్య పీనియస్ మోనోడాన్. మిశ్రమ చేపల పెంపకం అనగా ఒకే చేపల చెరువులో 5 లేదా 6 రకాల చేపల జాతులు కలిసి పెంచడాన్ని మిశ్రమ చేపల పెంపకం అంటారు. మిశ్రమ చేపల పెంపకంలో లాభాలు చాలా ఉంటాయి. నష్టం వచ్చేసి ఎగ్స్ను గుర్తించడం అనేది నష్టం. అంటే అన్ని ఒకేసారి గుడ్లు పెడతాయి కాబట్టి అందులో ఏ చేపకు సంబంధించినటువంటి ఎగ్స్ ఏవి అనేవి గుర్తించడం ఈ మిశ్రమ చేపల పెంపకంలో వచ్చేటటువంటి సవాలు. నీటి ఉపరితలం నుండి ఆహారాన్ని తీసుకున్న చేప ఏది? కట్ల అనే చేప నీటి ఉపరితలం నుంచి ఆహారాన్ని తీసుకుంటుంది. మధ్య ప్రాంతంలో ఆహారం తీసుకునే చేపకు ఉదాహరణ రోహు. చెరువు అడుగు భాగంలో ఆహారం సేకరించే చేప మిగ్రాల్. కామన్ కార్ప్ అంటాం, మిగ్రాల్. నెక్స్ట్ వన్, కలుపు మొక్కలపై ఆధారపడే చేప గ్రాస్ కార్ప్. ఇండియన్ బీ అని ఏ తేనెటీగని పిలుస్తాం? ఇండియన్ బీ అని ఎపిస్ సెరానా ఇండికా అనేటటువంటి జాతి తేనెటీగల్ని ఇండియన్ బీ అంటారు. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి వాడే జాతులు ఎపిస్ సెరానా ఇండికా ఒకటి, ఎపిస్ డార్సెటా, రాక్ బీ మరియు ఎపిస్ ఫ్లోరియా లిటిల్ బీ. ఇక్కడ చూడండి, వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి వాడే జాతులలో ఎపిస్ సెరానా ఇండికా, ఎపిస్ డార్సెటా అండ్ రాక్ బీ, తర్వాత వచ్చేసి ఎపిస్ ఫ్లోరియా, లిటిల్ బీ, వీటిని ఉపయోగిస్తారు. ఇటాలియన్ రకానికి చెందినటువంటి ఎపిస్ మిల్లిపెరా అధికంగా వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఇవేంటి అంటే ఎక్కువగా తేనెను సేకరిస్తే తక్కువగా కుడతాయి. ఇటాలియన్ రకానికి చెందినటువంటి ఎపిస్ మిల్లిపెరా అనేటటువంటి జాతి తేనెటీగల్ని ఎక్కువగా వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు.
దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కువ తేనెను సేకరిస్తే తక్కువగా కుడతాయి. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.